ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. చేవెళ్లలో జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. చేవెళ్లలో భూమిని కబ్జా చేశారంటూ జీవన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులకు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. భూమికి కాపలాగా ఉన్న పంజాబ్ గ్యాంగ్ అలాగే చేవెళ్ల సమీపంలోని ఎర్లపల్లిలో 20 ఎకరాలు 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశారు దామోదర్ రెడ్డి. సర్వే నంబర్ 32, 35, 36, 38లో ఫంక్షన్ హాల్ నిర్మించాడు. 2023లో ఫంక్షన్ హాల్ను కూల్చేసి భూమిని కబ్జా చేశాడు జీవన్ రెడ్డి. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు దామోదర్ రెడ్డి వెళ్లారు. అయితే దామోదర్ రెడ్డిపై పంజాబ్ గ్యాంగ్ దాడి చేసింది. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని జీవన్ రెడ్డి అనుచరులు పంజాబీ గ్యాంగ్ బెదిరించారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఐపీసీ 447, 427, 341, 386, 420, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆర్మూర్లో ఆర్టీసీ మాల్ అంశంలోని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఆర్టీసీకి జీవన్ రెడ్డి అద్దె చెల్లించలేదు. ఇటీవలే ఆ మాల్ను స్వాధీనం చేసుకుంది ఆర్టీసీ. కోర్టు ఆదేశాలతో తిరిగి మాల్ ఓపెన్ అయింది. మాల్ ఓపెన్ అయిన రోజే ఇటు చేవెళ్లలో తిరిగి జీవన్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఆయనపై ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద జీవన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. మధు, జీవన్ రెడ్డిపై మరో భూ కబ్జా కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది? ఎగ్జాక్ట్లీ జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరో కేసు నమోదైంది. ఈ మధ్య కాలంలో తదుపరి కొన్ని వివాదాల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఆయనకు సంబంధించినటువంటి మాల్ ఆర్టీసీకి సంబంధించినటువంటి యాజమాన్యం స్పందించి నోటీస్ ఇచ్చింది, సీజ్ చేసింది. తర్వాత కోర్టుకు వెళ్ళారు, లీగల్గా ఫైట్ చేశారు, తిరిగి ఓపెన్ అయింది. అయినప్పటికీ కూడా ఇదంతా ఒక వివాదం ఒకవైపు నడుస్తూనే ఉంటే మళ్ళీ ఇప్పుడు చేవెళ్లలో ఎర్లపల్లి అనేటువంటి ఒక విలేజ్లో వ్యవసాయ భూమి దాదాపు 20 ఎకరాల సంబంధించినటువంటి భూమి కబ్జా చేశారు అనేటువంటిది దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్లో, చేవెళ్ల సైబరాబాద్ కిందకి వస్తుంది. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయింది. జీవన్ రెడ్డి పైన, జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన కూడా కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం భూమి 2022లో భూమి కొని ఫంక్షన్ హాల్ కట్టినట్టు దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు. 20 ఎకరాల 20 గుంటలకు సంబంధించిన భూమి ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాని పక్కనే జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి, ఆశనగర్ జీవన్ రెడ్డి, ఆయన భూమి ఉన్నట్టుగా పక్కనే ఉన్నటువంటి ఈ భూమిని కూడా కబ్జా చేసినట్టుగా దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమి ఒకసారి చూడడానికి వెళ్ళడంతో అక్కడ పంజాబ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ని కాపలా పెట్టారు. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ దాడి చేశారు అనేటువంటిది కూడా ఆయన కంప్లైంట్ చేశారు. మొత్తానికి కేసు ఫైల్ అయింది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సంబంధించినటువంటి జీవన్ రెడ్డి పైన మరొకసారి కేసు ఫైల్ అయింది. దీనిపైన ప్రస్తుతం పోలీసులు దృష్టి పెడతా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కబ్జాకి సంబంధించినటువంటి అంశంపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వారు సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరిపైన ఎప్పుడు డాక్యుమెంటేషన్ జరిగింది, ఎప్పుడు ఎవరిపైన భూ బదలాయింపు జరిగింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈ జీవన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరు కూడా కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిజంగానే ఈ కేసు వివరాలు కనుక చూస్తే సెక్షన్కి సంబంధించినటువంటి వివరాలు 447 ఐపీసీ, ఐపీసీ 427, ఐపీసీ 341, ఐపీసీ 386, 420, 506 రెడ్ విత్ అలాగే 34 ఐపీఎస్ రెడ్ విత్ 34 ఈ కేసెస్ ఫైల్ అయ్యాయి. టోటల్ ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దామోదర్ రెడ్డి చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు జీవన్ రెడ్డి పైన. గతంలోనే జీవన్ రెడ్డి పైన ఆర్మూర్ ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఆర్మూర్లో మాల్కు సంబంధించి చాలా వివాదాస్పదంగా మారింది. మాల్ సంబంధించినటువంటి బకాయిలు చెల్లించలేదంటూ దాన్ని సీజ్ చేశారు. మళ్ళీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మాల్ ఓపెన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇవాళే ఓపెన్ అయింది. అలాగే దాంతోపాటు ఇవాళ తాజాగా ఈ భూ కబ్జా కేసు నమోదు. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ వర్గాలు ఏమైనా స్పందిస్తున్నాయి? అసలు జీవన్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి పార్టీ ఏమైనా దీనికి సంబంధించి స్పందించే అవకాశాలు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ పార్టీ
పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. జీవన్ రెడ్డి అంశం పైన చేవెళ్ల ఘటన కేసు నమోదైనటువంటి ఘటన రెస్పాండ్ కాలేదు. కానీ జీవన్ రెడ్డి కొద్దిసేపట్లో దీనిపైన రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేటెస్ట్గా జీవన్ రెడ్డి చేవెళ్ల సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పైన, ఎంపీ అభ్యర్థి పైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలోనే కాదు, ఆర్మూర్లోనే కాదు, పలు ప్రాంతాల్లో జీవన్ రెడ్డికి భూములు ఉన్నట్టుగా ఆయన గతంలోనే క్లెయిమ్ చేశారు. అనేక ప్రాంతాల్లో ఆయనకు భూములు ఉన్నాయి, నేను లీగల్ గానే కొన్నాను అనేటువంటి గతంలో ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ దామోదర్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 20 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి భూమిని జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేత కబ్జా చేశాడు. కబ్జా చేసినటువంటి ప్రాంతానికి వెళ్లడంతో ఆ పైన దాడి చేయించాడు. ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించిన, పంజాబ్ సంబంధించినటువంటి కొద్దిమంది సెక్యూరిటీ గాళ్లతో అనేటువంటి ఆయన పోలీసులను సంప్రదించారు. తర్వాత నమోదు చేసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయిపోయింది. కేవలం జీవన్ రెడ్డి కాదు, జీవన్ రెడ్డితో పాటు మరికొద్ది మంది వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాల్సిందిగా దామోదర్ రెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి ఈ అంశం కొద్దిసేపట్లో రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జీవన్ రెడ్డి ఆర్మూర్లో ఓటమి చెందారు. ఓటమి తర్వాత అక్కడ ఉన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తారు. తర్వాత అక్కడ మార్క్ సంబంధించిన ఇష్యూ ఉంది. ఇప్పుడు అసలు ఎంటైర్ డిఫరెంట్ చేవేళ సంబంధించినటువంటి విలేజ్లో ఆయన పైన కేసు నమోదు కావడం పైన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ కొనసాగుతా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద అటు ఆర్మూర్లో మాల్కు సంబంధించి వ్యవహారం సద్దుమనగక ముందే మరొకసారి ఆర్మూర్